బిగ్ బాస్ లో కేక పుట్టిస్తున్న సుమన్ శెట్టి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా రాణించిన సుమన్ శెట్టి ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 హౌస్ లో సందడి చేస్తున్నారు. మరి ఈ షో కోసం సుమన్ శెట్టి ఎంత పారితోషికం తీసుకుంటున్నాడో తెలుసా? బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ క్రమంలో సెలబ్రిటీ లిస్టు నుంచి చివరి సెలబ్రిటీగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ సుమన్ శెట్టి. ఈ సీజన్ లో శ్రేష్ఠ వర్మ ఎలిమినేట్ కూడా అయిపోయింది. కాగా ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఇక టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ కమెడియన్గా ఆకట్టుకున్నాడు సుమన్ శెట్టి. తనదైన కామెడీతో అలరించారు. అమాయకుడిగా కనిపిస్తూ అరుస్తూ నవ్వులు పూయించాడు. అప్పట్లో సుమన్ శెట్టి సినిమాల్లో ఉన్నాడంటే అది హిట్టే అన్నట్టుగా అనిపించేది. ఇక కామెడీకి కొదవలేదని ఆడియన్స్ భావించేవారు. అంతగా తన కామెడీతో నవ్వులు పూయించారు. అయితే ఆ తర్వాత క్రమంగా సినిమాలు తగ్గించాడు. కొత్త కమెడియన్లు రావడంతో సుమన్ శెట్టి క్రేజ్ తగ్గింది. ఆయన కూడా ఇతర భాషల్లో చేయడంతో ఇక్కడ కొంత గ్యాప్ వచ్చింది. పెద్ద సినిమాలు పడకపోవడం కూడా ఆడియన్స్కి సుమన్ శెట్టి దూరమయ్యారు. ఇక సుమన్ శెట్టి దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించానని, తెలుగు, తమిళం, భోజ్పురి సహా అనేక భాషల్లో నటించానని సుమన్ శెట్టి అన్నారు. జయం చిత్రంతో తెలుగు కమెడియన్గా పరిచయం అయ్యాడు సుమన్ శెట్టి. ఇందులో హీరో నితిన్ ఫ్రెండ్గా మెప్పించారు. ఇందులో అధ్యక్ష డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందో చాలా వరకు తెలుసు. అలాగే 7G బృందావన కాలనీ చిత్రంలో దాన్ని మించి నవ్వులు పూయించారు. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ సుమన్ శెట్టిని మరో రేంజ్కు తీసుకెళ్లింది. నిజం, నాలుడు, కొంచెం టచ్లో ఉంటే చెప్తా, ధైర్యం, సంక్రాంతి, అవునన్న కాదన్న, హ్యాపీ, రణం, ఖతర్నాక్, అన్నవరం, విజయదశమి, పౌరుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, రెడీ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, బలాదూర్, పిస్తా, రెచ్చిపు, ఎందుకంటే ప్రేమంట ఈ రోజుల్లో వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు సుమన్ శెట్టి. ఆ తర్వాత కూడా అడపదడప సినిమాలు చేసినా అవి పెద్ద సినిమాలు కాకపోవడంతో సుమన్ శెట్టి పెద్దగా నోటీస్ కాలేదు. దీంతో ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే బిగ్ బాస్ తెలుగు 9లోకి వచ్చారు. ఈ షో ద్వారా మరోసారి అందరికీ దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు సుమన్ శెట్టి. అయితే స్టార్టింగ్ లోనే నెగిటివ్ కమెంట్లు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇతర కంటెస్టెంట్ల నుంచి డల్గా ఉన్నాడని, యాక్టివ్గా కనిపించడం లేదని, జోష్గా లేదంటూ కొందరు నామినేట్ చేశారు. కానీ సుమన్ శెట్టికి విపరీతమైన ఓటింగ్ పడింది. తన రేంజ్ ఏంటో చూపిస్తుంది. ఇక తన క్రేజ్కి ఇది నిదర్శనంగా చెప్పొచ్చు. సుమన్ శెట్టి బిగ్ బాస్ పారితోషికం. అంతేకాదు, ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేషన్ నుంచి సేవ్ కావడంతో షోలో పాల్గొన్న ఆడియన్స్ హ్యాపీ అయ్యారు, సంతోషం వ్యక్తం చేశారు. ఇది సుమన్ శెట్టికున్న ఫాలోయింగ్ ని తెలియజేస్తుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 9 హౌస్లోకి రావడానికి సుమన్ శెట్టి ఎంత పారితోషికం తీసుకున్నారు, బిగ్ బాస్ నిర్వాహకులు ఎంత ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. సుమన్ శెట్టి ఈ షోకి రావడానికి వారానికి 2.5 లక్షల పారితోషికం తీసుకుంటున్నాడట. రోజుకి 35,000 రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. కామెడియన్ గా ఇప్పుడు అంత క్రేజ్ లేకపోయినా టీవీ ఆర్టిస్టులు తనుజ, రీతు చౌదరి, సంజన వంటి వారి రేంజ్ లో కూడా సుమన్ శెట్టి పారితోషికం తీసుకోవడం విశేషం.